మన జీవితంలో మనమందరం ఒకసారైనా ఇలా ఆలోచిస్తాం, ఇది నిజమేనా, ఇది సరైనదా, నేను చేస్తున్న పని మంచిదా లేక తప్ప? ఈ ప్రశ్నలకి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ఇమ్మాన్యుయల్ కాంట్. ఇమ్మాన్యుయల్ కాంట్ జర్మనీలో పుట్టాడు. అతను ఎక్కువగా ప్రయాణాలు చేయలేదు, కానీ అతని ఆలోచనలు మాత్రం ప్రపంచమంతా ప్రయాణించాయి. కాంట్ జీవితం చాలా క్రమశిక్షణతో ఉండేది. రోజు ఒకే సమయానికి లేవడం, ఒకే సమయానికి వాకింగ్కి వెళ్ళడం, ఒకే సమయానికి చదవడం. కానీ అతని మనస్సు ఎప్పుడు లోతైన ప్రశ్నలతో నిండిపోయి ఉండేది. కాంట్ అడిగిన మొదటి ప్రశ్న ఇది: మనకు నిజంగా తెలిసేది ఏంటి? మన కళ్ళతో చూసేదే నిజమా? మన చెవులతో విన్నదే నిజమా? మనకున్న జ్ఞానం ఎలా వస్తుంది? కాంట్ చెప్పిన చాలా ముఖ్యమైన విషయం, జ్ఞానం అనేది అనుభవం మరియు మన మనసు, ఈ రెండు కలిసి తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక యాపిల్ని చూస్తున్నారు. అది ఎర్రగా ఉంది, గుండ్రంగా ఉంది, తీపిగా ఉంది. కానీ ఇది యాపిల్ అని గుర్తించేది మీ మనసే. అంటే ప్రపంచాన్ని మనం చూడేది మన మనసు వేసుకున్న కళ్ళజోడు ద్వారా. ఫినామినాన్ మరియు నౌమెనాన్. కాంట్ చెప్పిన రెండు ముఖ్యమైన భావనలు. ఫినామినాన్ అంటే మనకు కనిపించే ప్రపంచం, మన సెన్సెస్కు అర్థమయ్యే నిజం. నౌమెనాన్ అంటే ప్రపంచం నిజంగా ఎలా ఉందో అది, కానీ ఆ నిజాన్ని మనం పూర్తిగా తెలుసుకోలేము. సింపుల్ గా చెప్పాలంటే మనకు కనిపించే నిజం పూర్తి నిజం కాదు. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ కాంట్ మరో ప్రశ్న అడిగాడు: మనం మంచి పని ఎందుకు చేయాలి? భయం వలన, శిక్ష పడుతుందనేనా, లాభం వస్తుందనేనా? ఇదే కాంట్ ఫిలాసఫీలో చాలా కీలకమైన నియమం. నువ్వు చేసే పని ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ చేస్తే ఈ ప్రపంచం బాగుంటుందా? ఒక ఉదాహరణ, మీరు అబద్ధం చెప్పాలనుకుంటున్నారు. అప్పుడు ఇలా ఆలోచించండి: అందరూ అబద్ధం చెప్తే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? నమ్మకం ఉండదు, సమాజం కూలిపోతుంది. అందుకే మంచి పని చేయాలి, ఎందుకంటే అదే మంచిది. కాంట్ చెప్పిన అత్యంత గొప్ప ఆలోచన మనిషిని ఎప్పుడు ఒక సాధనంగా కాదు, ఒక లక్ష్యంగా చూడాలి. అంటే ఎవరిని ఉపయోగించుకోకూడదు, మోసం చేయకూడదు. ప్రతి మనిషిని గౌరవించాలి, ఎందుకంటే ప్రతి మనిషికి సొంత విలువ ఉంది, స్వేచ్ఛ మరియు బాధ్యత. కాంట్ నమ్మిన విషయం ఇది. మనిషికి ఆలోచించే శక్తి ఉంది, నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంది, కానీ స్వేచ్ఛ ఉన్న చోట బాధ్యత కూడా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనికి మీరు బాధ్యత వహించాలి. ఇమ్మాన్యుయల్ కాంట్ ఒక ఫిలాసఫర్ మాత్రమే కాదు, మన ఆలోచనలను న్యాయస్థానంలో నిలబెట్టి ప్రశ్నించిన వ్యక్తి. అతని మాటల్లో చెప్పాలంటే నక్షత్రాలతో నిండిన ఆకాశం మరియు నా లోపల ఉన్న నీతి నియమం, ఈ రెండు నన్ను ఆశ్చర్యపరుస్తాయి. అంటే ప్రపంచం ఎంత విస్తృతమైనదైనా మన మనసులో ఉన్న నీతి నియమం వాటికంటే ఎక్కువ లోతైనది.